హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది నన్ను డైలీ రొటీన్ వ్లాగ్స్ చేయొచ్చు కదా అని అడిగారు. సో వాళ్ళ కోసం అయితే ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈరోజు మా లంచ్లోకి బగారా రైస్ అయితే చేసుకున్నాము. ఇంకా బగారా రైస్లోకి అయితే ప్రతిసారి ఇలా ఆలు కుర్మా చికెన్ కర్రీ కాకుండా ఇలా ఎగ్ మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ మసాలా కర్రీ అయితే పరోటాలోకి, చపాతీ, బిర్యానీ, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ వాష్ చేసి ఆరబెట్టుకున్న బట్టలన్నీ ఆరిపోయాయి. ఇంకా వాటన్నింటినీ తీసేస్తున్నాను. యాక్చువల్గా మాకు వింటర్లో అయితే బట్టలు ఆరిపోవడానికి 2 days టైం పడుతుంది. బట్ సమ్మర్ కదా 1 dayలోనే ఆరిపోతున్నాయి. ఎందుకు అంటే మాకు ఎండ అస్సలు రాదండి. ఇంకా గాలికి ఆరిపోవడమే బట్టలన్నీ. ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను. నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఎండ లేకపోయేసరికి ఎన్నిసార్లు మొక్కలు పెట్టినా కూడా అవి బతకడం లేదు. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే ఎండ లేకపోయినా కానీ చక్కగా గ్రో అయ్యాయి. వీటిని చూసుకొని మంచిగా అనిపిస్తుంది. ఇంకా వాటిని తెచ్చుకొని ఎండ లేక చచ్చిపోవడం అవన్నీ బాధగా అనిపిస్తుంది. అందుకని ఇంకా అసలు మొక్కలు పెట్టడమే మానేశాను. ఎవరైనా ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు ఎండ బాగా వచ్చేలాగా చూసుకోవాలి. లేదు అంటే కనుక మొక్కలు పెంచినా వేస్ట్ అవుతుంది. ఇంక ఇలా బట్టలన్నింటినీ నీట్గా ఫోల్డ్ చేసుకొని షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ వీడియో షూట్ చేయడానికి ముందు రోజు వరకు కూడా మేము ఊర్లో ఉండొచ్చాము. ఈ వీడియో ఊరు నుండి వచ్చిన నెక్స్ట్ డే షూట్ చేశాను. సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్. ఇంకా మా అత్తయ్య అయితే మామిడికాయ పచ్చడి పెట్టారు. ఇంక ఊరు నుండి వచ్చేటప్పుడు మామిడికాయ పచ్చడి, కందిపప్పు, కారపొడి అయితే పంపించారు. ఇంకా వాటన్నింటినీ ఇలా బాటిల్స్లో ఫిల్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఇలా ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకొని తడిబట్ట పెట్టేస్తున్నాను. నేను ఫ్లోర్ క్లీనింగ్ అయితే నీమ్ ఆయిల్ని వాడుతున్నాను. నీమ్ ఆయిల్ ఫ్రాగ్రెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. న్యాచురల్గా వేప చెట్ల నుండి ఎలాంటి స్మెల్ వస్తుందో అలానే అనిపించింది. అందుకే ఫ్లోర్ క్లీనింగ్కి నేను నీమ్ ఆయిల్ని వాడుతున్నాను. ఇంకా నెక్స్ట్ డే టిఫిన్ కోసం అయితే ముందు రోజు ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ సమ్మర్లో మనకి ఎక్కడ చూసినా కూడా పుచ్చకాయలు, కర్బూజాలు కనిపిస్తూనే ఉంటాయి కదా. ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టిఫిన్ కోసం నానబెట్టుకున్న మినపగుండ్లు అయితే నానిపోయాయి. ఇంకా వాటిలోకి ఇలా ఇడ్లీ రవ్వను నానబెట్టుకుని మినపగుండ్లను అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. అంతేనండి ఈ వీడియో. ఇది నా ఈవినింగ్ రొటీన్ వీడియో. నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన వీడియోస్ని షేర్ చేసుకోండి.